ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిలోకి వచ్చి ఆయన లేఖనాలు వినడానికి కనిపెట్టుకునేటువంటి వారందరిని బట్టి ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మీరు నిజమైనటువంటి సంతోషాన్ని పొందుకోవడానికి కృప పొందాలని నేను ఎంతగానో కోరుకుంటూ ఉన్నాను. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 44 నుంచి 46 వచనాలు చూసినప్పుడు పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం అన్ని జనుల మీద సహితము కుమ్మరించబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఈరోజు కొర్నేలి కుటుంబము అతనితో పాటు వచ్చినటువంటి వారందరూ కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందడాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా విభ్రాంతి నొందడాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. కనుక వరం అనేది మనకు యోగ్యత లేకపోయినా, దానికి తగినటువంటి అర్హత లేకపోయినప్పటికీ కూడా అది పొందడమే వరము. ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన యందు సద్భక్తితో జీవించేటువంటి వారందరికీ శ్రేష్టమైన ఈవులను ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ఈ దినాన్ని ఒకప్పుడు ప్రజగా ఉండకప్పుడు దేవుని ప్రజ అయితిరి, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. 1 పేతురు 2వ అధ్యాయము 9-10 వచనాల్లో చూస్తూ ఉన్నప్పుడు ఎవరైతే నిజముగా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో వారందరి జీవితంలో కూడా ఆయన గొప్ప వెలుగులతో నింపి తన మహిమ కొరకు తన గుణాతిశయములను ప్రచురం చేయడానికి ఏర్పరచబడిన వంశము వలె, రాజులైన యాజక సమూహము వలె పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా చేయడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. అన్యుల మీద సహితము పరిశుద్ధాత్మ వరము కుమ్మరించబడ్డాన్ని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా విభ్రాంతి నొందడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక తన నామం కొరకు ధైర్యంగా ఉండేటువంటి వారు, తన నామం కొరకు పనిచేసేటువంటి వారికి ప్రభు అయితే గొప్ప కార్యాలు వారి జీవితంలో చేయడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. కనుక వరం అనేది అది ఎంత గొప్పదంటే అది మన మాటల్లో అయితే వర్ణించలేము. మనకు యోగ్యత లేనప్పటికీ కూడా అది ఎంతో కృపను మన జీవితంలో కలుగు చేస్తూ మనల్ని అంటి పెట్టుకుని ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క జనాంగంగా మారడానికి గాను దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా సంతోషించడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇంకా పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సహితము కుమ్మరించబడి చూసినప్పుడు పేతురుతో కూడా ఉన్న విశ్వాసులందరూ కూడా ఆశ్చర్యపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈరోజు నిజమైనటువంటి సంతోషం ఏదైనా ఉందంటే దేవుని మహిమ కొరకు మనం ప్రతిష్ఠింపబడడం, దేవుని మహిమ కొరకు అనేక వరాలను పొందడం, దేవుని మహిమ కొరకు మాత్రమే వాటిని ఉపయోగించడం ద్వారా అనేక మందిని రక్షించడం అనేది అదెంతో గొప్ప విషయమైంది. కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. భక్తుడైతే ఎంతో సంతోషంగా ఈ మాట మాట్లాడుతున్నాడు గమనించినప్పుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నాము. అది ఎంత గొప్ప భాగ్యం అండి. అతను ఎందుకు అటువంటి వరాన్ని అతను కోరుకుంటూ ఉన్నాడు అనే దాని గురించి ఆలోచన చేసినట్లయితే ఆయన ప్రసన్నత అది తనకు ఎంతో క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందని, ఇంకా దానిని ధ్యానించడం ద్వారా అసలు జీవితకాలం అంతా కూడా తన దేవుని మందిరంలోనే నివాసం చేయనటువంటి కోరికను అతను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాలాన్ని నిజమైనటువంటి సంతోషాన్ని పొందుకోగలగాలి. ఆయన ఇచ్చేటువంటి వరములన్నింటినీ పొందుకోవడానికి నిరంతరము ప్రార్థన చేసుకోవాలి. ఆ యొక్క యోగ్యత లేనటువంటి వారందరికీ వారి ఆసక్తిని బట్టి దేవుడు అటు యోగ్యతను కలుగు చేస్తూ ఉన్నాడు. అటువంటి యోగ్యత ఈరోజు లేఖనాలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడి మహిమార్థమై దేవుడు దయచేసి వారిని కృపలో ఉంచి ఆశీర్వాదకరంగా నడిపించి మహిమ పొందునుగాక. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకి ఈ సమయంలో అప్పగించుకుంటుండగా దేవ అన్యులు సహితము వారి మీద పరిశుద్ధాత్మ వరము పొందుకున్నట్టు చూసినప్పుడు నడిపిస్తున్నటువంటి వారందరూ ఎంతో దిగ్భ్రాంతికి లోనైపోవడాన్ని చూస్తూ ఉన్నాం తండ్రి. నేను నిజమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారందరికీ ప్రభా శ్రేష్టమైనటువంటి వరములు ఇచ్చుటకు తండ్రి నువ్వు శక్తిమంతుడు విన్నావు తండ్రి. నైనా ఇదిగో దుష్టుడి యొక్క దవడపలు రాలగొట్టేవాడు నీవే కనుక ప్రభా, నేను దుష్ట సంబంధమైన ప్రతి సన్నిధిలో నుంచి ప్రతి ఒక్కరిని విడిపించి నీ అభిషేకంతో నింపబడి తండ్రి అనేక రీతిలుగా నీ సన్నిధిలో వాడబడినట్లుగా సహాయం దయచేయమని నీ లేఖనాల్లో ఉండేటువంటి గొప్ప వివరణ తండ్రి వారు ఎరిగినట్లుగా నీ మహిమతో ప్రకటించి ఏదైనా పని చేయుచున్నటువంటి వారు అందరూ సంపూర్ణమైన విడుదల పొందినట్లుగా కృపతో నింపమని
యేసు నామములడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.